హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను జర్నలిస్ట్ పివి వర్మ. ఈరోజు మనం ప్రధానంగా డిబేట్ పాయింట్లో చర్చించబోతున్నారు అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా తయారు కాబోతా ఉందా, తెలంగాణలో జెండా ఎగరవేయబోతా ఉందా, కాంగ్రెస్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒకవైపు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీకి అదేవిధంగా ఇటు బీఆర్ఎస్కు తగ్గ ఫోర్ ఇవ్వబోతా ఉన్నారు. నేషనల్ కావచ్చు అదేవిధంగా స్టేట్లో కావచ్చు, రెండు ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీజేపీ నుంచి నందారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా మనకు డాక్టర్ అనిల్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ముందుగా అనిల్ గారు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ మీతోనే వినాలి అన్నటువంటి ఆలోచన మాకు మొదలవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించబోతున్నాం అని చెప్తా ఉన్నారు. 9 నుంచి 11 వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉండబోతుంది అని చెప్తా ఉన్నారు. సో ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేయబోతా ఉన్నారు? కేంద్రంలో ఉన్నటువంటి ఇటు బీజేపీని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి తగ్గ పోటీ ఇవ్వబోతా ఉన్నారా? రెండు ప్రాంతాల్లో కూడా జెండా ఎగరవేయబోతా ఉన్నారా? నన్ను ఆహ్వానించినందుకు మొదటగా అమ్మా న్యూస్ వారికి ధన్యవాదాలు. సో తప్పకుండా ఈరోజు ఈ నెల 16, 17, 18 తారీఖులలో ముందుగా సిడబ్ల్యూసి మీటింగ్, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి సిడబ్ల్యూసి కార్యవర్గం మొట్టమొదటి మీటింగు హైదరాబాద్ లో జరగడం అనేది నిజంగా చాలా సంతోషం. మాకు కూడా హైదరాబాద్ వాసులుగా, తెలంగాణ వాసులుగా. స్ట్రాటజీ అనే దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. జనరల్ గా సిడబ్ల్యూసి సమావేశాలు అనేవి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతుంటే మీ అందరూ తెలుసు, జాతీయ పార్టీ కాబట్టి. ఈవెన్ ఒకసారి సిడబ్ల్యూసి మీటింగ్ వార్ధాలోని సేవాగ్రామ్, ఎక్కడైతే గాంధీ ఆశ్రమం, ఎక్కడైతే గాంధీ గారు తమ పూర్తి స్వతంత్ర ఉద్యమాన్ని నడిపారో, ఎక్కడైతే క్విట్ ఇండియా మూవ్మెంట్ తొలి డ్రాఫ్ట్ తన చేతుల మీదుగా మహాత్మా గాంధీ గారు రాసినటువంటి ఆ శాంతి భవన్ నుంచి ఎక్కడి జరిగారో, ఎక్కడైతే అంబేద్కర్ గారు, గాంధీ గారు కూర్చొని స్వతంత్ర భారత సంగ్రామంలో స్వతంత్ర సంగ్రామం ఏ విధంగా ఉండాలి, స్వతంత్రం తర్వాత స్వతంత్ర భారతం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రాజ్యాంగ పరిస్థితులు ఎలా ఉండాలి అనే విషయాన్ని మొత్తం చేసినటువంటి శాంతి భవన్ నుంచి కూడా ఒకసారి సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. సో అటువంటి చారిత్రాత్మక ప్రదేశాలలో సిడబ్ల్యూసి మీటింగ్ జరగడం అనేది ఒక ఆనవాయితీ. సో దాంట్లో భాగంగానే హైదరాబాద్ లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టుగా అనుకుంటున్నాను. సరే, రాజకీయ ప్రతి వ్యూహాలు అనేది ఒక అడిషనల్ బెనిఫిట్. రేపటి రోజున తెలంగాణలో జరుగుతుంటే డెఫినెట్ గా సిడబ్ల్యూసి చర్చించేటటువంటి విస్తృత స్థాయి చర్చలో భాగంగా రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, వీటన్నిటితో పాటు తెలంగాణ కూడా ఉంది. కాబట్టి రేపు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేపు తెలంగాణలో ఎటువంటి విషయాలతోని మనము ఎన్నికలకు పోవాలి, ఈ తెలంగాణకు మనం ఇచ్చిన తెలంగాణలో ప్రజలు సౌభాగ్యంగా ఉండాలంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఏ విధంగా అభివృద్ధి పురోగతి సాధించాలంటే తీసుకోవాల్సిన విషయాలు ఏంటనేది కూడా విస్తృత చర్చ జరుగుతుందని అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ పార్టీకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సూపర్విజన్ పవర్ ఉన్న సిడబ్ల్యూసి మీటింగ్ తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది డెఫినెట్ గా ఒక మంచి పరిణామమే. తెలంగాణ వాదులుగా, మేము కూడా తెలంగాణ స్థానికులుగా ఇది మేము సంతోషించదగ్గ విషయం. అటువంటి అవకాశాన్ని తెలంగాణకు, హైదరాబాద్కి ఇచ్చినందుకు మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మొత్తం బీజేపీని బిజీ అయిపోయారు, మొత్తం కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నారు. సో ఏందండి ఇప్పుడు కాంగ్రెస్ కొత్త వ్యూహం కనబడతా ఉంది. సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో మళ్ళీ జోష్, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యమానికి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జోష్లో ఉందో అదే జోష్ను మళ్ళీ క్రియేట్ చేయడం కోసం సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ వేదికగా పెట్టబోతా ఉన్నారు. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా కొంత అధికార పార్టీపై, ఇటు రాష్ట్ర అధికార పార్టీ, ఇటు కేంద్ర అధికార పార్టీపై కూడా పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటా ఉన్నాయి. సో మీరేమంటారు దీనికి? నిజంగా గిట కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వాళ్ళ సమావేశాలు నిర్వహించుకోవడం, ప్లీనరీ నిర్వహించుకోవడం, దేశానికి సంబంధించినటువంటి ఒక సమావేశం నిర్వహించుకోవడం అభినందించాల్సినటువంటి ఒక విషయం. ఎందుకు మన హైదరాబాద్లో అలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని కూడా మనం అభినందించాలి, ఆ దేశ నాయకత్వాన్ని. కానీ ఇక్కడ వాళ్ళ కొత్త జోష్ అనేది లేదు. ఎందుకు జోష్ అనేది ఉండదంటున్నంటే, ఈ 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎవరు పాలించినారు? కాంగ్రెసే పాలించినది కదా. కాంగ్రెసు స్కామ్ గ్రేస్గా పేరుగాంచింది అంటున్నా. కాంగ్రెస్ కాదు, కాను రేసు, స్కామ్ రేసు. అంటే
వీటికి సంబంధించినటువంటి ఒక పార్టీ అని నేను ఊరికే చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2014 కన్నా ముందు ఈ దేశంలో ఒక సామాన్యుడు ఇంటర్నెట్ వాడాలి అంటే ఒక నెల రోజులు 3,000 రూపాయల ఖర్చు అవుతుందండి. కానీ ఈరోజు ఒక అతి సామాన్యుడు గిట్ట 250 రూపాయలకే ఇంటర్నెట్ వాడేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చినది భారతీయ జనతా పార్టీ. అంటే ఆనాడు 6,000 3,000 రూపాయలు ఉన్నటువంటి ఒక ఇంటర్నెట్ ఇలా 250 రూపాయలకి ఎట్లా తీసుకొచ్చినది అంటే ఈ కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా చేసినటువంటి ఒక 2G స్కామ్ 3D స్కామ్ కుంభకోణాల కారణంగానే కాంగ్రెస్కు ప్రజలు స్వస్తి చెప్పినటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ అధినాయకత్వానికి నేను గుర్తు చేస్తున్నా. ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకవేళ 2014లో గిట్ట ప్రజలు కాంగ్రెస్ని ఆదరించినారు, కానీ కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలను తేడిపోయినారు, టీఆర్ఎస్లోకి పోయినారు. 2018లో గిట్ట కాంగ్రెస్ని ఆదరించినారు, అక్కడ గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలను తేడిపోయినారు, టీఆర్ఎస్లోకి పోయినారు. అంటే కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తే గెలిచినటువంటి ఒక నాయకులందరూ ఏ పార్టీలోకి పోతున్నారని అడుగుతున్నా. ఎస్, అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి, కాంగ్రెస్ ఎప్పుడు కానీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినది, కాంగ్రెస్ సిపిఎంలతోటి కలిసి పోటీ చేసినది. ఇదే కాంగ్రెస్ ఎంఐఎం పార్టీతోటి కలిసి పోటీ చేసినది. ఇదే కాంగ్రెస్ షర్మిలా పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేసుకోవడానికి, అంటే ప్రజలంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వింత పార్టీ, కాంగ్రెస్ అంటేనే ఒక జోకర్ పార్టీ, ఎవరిని ఎప్పుడైనా ఎక్కడి నుండైనా తీసుకునేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి సొంత క్యాడర్ లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక నాయకులు కానీ లేని కారణం చేతనే ఇలా రేవంత్ రెడ్డి గిట ఒక ఆంధ్ర పార్టీ నాయకుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఒక మాలాంటి తెలంగాణ ఉద్యమకారుల మీద ఆనాడు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని లాఠీలు జురిపించినటువంటి ఒక రేవంత్ రెడ్డికి ఇలా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి దిక్కుమొక్కు లేకనే బయట వాళ్ళని పెట్టుకొని నడిపిస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి సర్దిగ్ధం కావున ప్రజలు గమనించినారు, కావునే కాంగ్రెస్ను తిరస్కరిస్తారని నేను బలంగా విశ్వాసిస్తున్నా. ఎందుకు తిరస్కరించారో, ఎందుకు భారతీయ జనతా పార్టీని విశ్వాసిస్తారో కూడా చెప్తాను. మీరు గమనించండి, 2018 ఎలక్షన్ తర్వాత హుజూరాబాద్లో ఎవరు గెలిచినారు? భారతీయ జనతా పార్టీ గెలిచినది. దుబ్బాకలో ఎవరు గెలిచినారు? భారతీయ జనతా పార్టీ గెలిచినది. మొన్న మునుగోలు ఎవరైనా గెలిచినంత పనిచేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరిని గెలిచినాం? భారతీయ జనతా పార్టీ గెలిచినది. అంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలవలేదు, కానీ వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం రకరకాల తాతులు వాడుతున్నారే తప్ప ఇంకోటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ విశ్వాసించేటటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్లో లేదు. ఎందుకు లేదంటున్నంటే ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఇలాంటి అగ్రనాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఇచ్చిరు అని చెప్పేసి ఆ కాంగ్రెసుల్నే కొత్త పాత అనేటటువంటి ఒక పంచాయతీ నడుస్తుంది. కావున ఆ పంచాయతీ సద్దుమణిగించడం కోసమే ఆ దేశ నాయకులందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ ప్లీనరీ ఏర్పాటు చేసేసి కాంగ్రెస్ మేమంతా ఒకటే, మేమంతా ఏకదాటిగా నడుస్తున్నామని చెప్పుకోవడం కోసమే తప్ప రోజు గాంధీ భవన్లో చూస్తూనే ఉంటాం, జోకర్ గాలు కొట్టుకుంటారు గాంధీ భవన్లో. కాంగ్రెస్ వాళ్ళ గురించి తగ్గన మీకు ఇంకేం మాట్లాడుకోవచ్చు. ఒకసారి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, అందరికి నమస్తే. నమస్తే రామ్మోహన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతా ఉంది, సిడబ్ల్యూసీ సమావేశాలు. ఈ సమావేశాలు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ, అదే హైదరాబాద్ వేదికగా కూడా నిర్వహించబోతా ఉన్నారు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ ని బలోపేతం చేసి ఇక్కడ కేంద్రంతో పాటుగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడం కోసం ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొంతకాలంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కొంత గ్రాఫ్ లెవెల్స్ కూడా కొంత ప్రజలలోకి పెరిగే విధంగా తీసుకెళ్తున్నటువంటి నేతల పాదయాత్రలు కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మైనస్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేయడానికి ప్రతిపక్షాలు ఎక్కడ కూడా సంసిద్ధంగా లేవు. కేవలం ఇది నీటి మీద బుడగలు లాంటిది మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ప్రచారాలు కావచ్చు, వాళ్ళ పాదయాత్రలు కావచ్చు, ఇదంతా కేవలం బుడిబుడి నడకని మాత్రమే. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అపార విశ్వాసం ఉంది ప్రజలకు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.
ఇక కాంగ్రెస్ పార్టీకి విషయానికి వస్తే ఇప్పుడు ప్లీనరీ పెడితే వాళ్ళ పార్టీ పరంగా పూర్తిగా జీరో లెవెల్కి వచ్చింది కాబట్టి ఈ ప్లీనరీ సమావేశం పేరు పైన కార్యకర్తలకు ఏమైనా బూస్టింగ్ ఇచ్చి మిగిలిన కార్యకర్తలకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం తప్పితే ఈ ప్లీనరీ తోటి రాష్ట్రంలో ఓటు బ్యాంక్ పెరుగుతుంది, అధికారంలోకి వస్తారని మాత్రం కళ్ళలో ముచ్చట. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికారం రాదు. జాతీయ స్థాయిలో కూడా పార్టీ పూర్తిగా కుప్పకూలిపోయింది కాబట్టి దానికి నాయకత్వం ఏమున్నది, ఐకమత్యం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే అదే పరిస్థితి ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపన్న వర్గాల యొక్క అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షం చేసే విధంగా రేపు కరువు కాటకాలు రాకుండా, వర్షాలు పడకుండా అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఆ వర్షం పడకుండా కానీ ప్రాజెక్టు నీళ్ల ద్వారా పొలాలకు నీళ్లు అందించి సాగునీరు తాగునీరు అందించి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎప్పుడు లేని చరిత్ర తిరగరాయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తప్పకుండా మూడో మారు అధికారంలోకి వచ్చి ఈ చరిత్ర 2 మార్ల చరిత్ర అనేది తిరగరాస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. 100% రేపు అధికారం రాబోతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కలబొల్లి మాటలు చెప్తా ఉన్నారో అది సత్యదూరమైన మాటలు అవన్నీ. ఎప్పుడు కూడా మొన్న కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా గెలుస్తామని ఒక కార్యకర్తలకు చిన్న బూస్టింగ్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే తప్పితే ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఏం లేదు. సుమారుగా 7 దశాబ్దాలు మనకు పరిపాలన కొనసాగితే స్వతంత్రం వచ్చిన తర్వాత అందులో సుమారు 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఈ యొక్క పరిపాలన చేసే సమయంలో గడిచిన తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు కూడా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణ మొత్తం కరెంట్ ఉండదు, తెలంగాణ మొత్తం బ్రష్ పట్టిపోతుంది, తెలంగాణ దివాలా తీస్తుందని చెప్పిన మనుషులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ₹1 కూడా తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి కొరకు ఇయ్యను, నేను పైసలు ఏం చేస్తారో చేసుకోండి అని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఉద్యమం చేసి సంపన్న వర్గాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ఉరుకులు పెట్టిస్తారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీనిపైన ఇలాంటి డౌట్ లేదు. తప్పకుండా వారు చెప్పే విషయాలు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎవరన్నా కానీ కార్యకర్తలు మిగిలిన కార్యకర్తలను ఇది ఆక్సిజన్ అందించే ప్రయత్నం వాళ్ళది అంతే. ఎందుకంటే మళ్ళీ కూడా మేము అధికారం రావని కార్యకర్తలు నైరాష్ట్రంలోకి వెళ్ళిపోతే పార్టీ చచ్చిపోతుంది తెలంగాణ రాష్ట్రంలోని 2 పార్టీలకు ప్రయత్నం చేస్తుంది తప్పితే తెలంగాణలో ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని ఢీకొట్టే నాయకుడు అవతల వైపు లేనే లేడు. ఎవరు ఫేస్ పెట్టి వీళ్ళు ఎలక్షన్ పోతారు, ఏం చెప్పుకొని ఎలక్షన్ పోతారు? గడిచిన మేము తెలంగాణకు ₹1 ఇవ్వమని మా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు, అందుకే మీరు ఓటేయాలని పోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ డాక్టర్ అనిల్ గారు, సో ఇప్పుడు ఇద్దరి వాదన విన్నారు. అనిల్ గారు ఇద్దరి వాదనలు మీరు విన్నారు. సో మనకు క్లియర్ కట్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో 5G టెక్నాలజీతో మోదీ వెళ్తా ఉన్నాడు, అద్భుతమైన ప్రాజెక్టులతో కేసీఆర్ వెళ్తా ఉన్నాడు. సో ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అల్లిబొల్లి మాటలకు ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జస్ట్ కొత్త పాత అనేటువంటి అంటే లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లో కొత్త పాత అనే పంచాయతీలే తప్ప కొత్తగా ఒరిగేది ఏం లేదు అనేది వాదన. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? రైట్, మొదటగా మా బీజేపీ సహోదరులు చెప్పినటువంటి మాటలకు నేను కొంచెం జవాబులు ఇవ్వాలనుకుంటున్నా. డెఫినెట్ ఈ రోజు హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టడం అనేది ఇది ప్రతిష్టాత్మకమైన మీటింగ్. తొలి సిడబ్ల్యూసీ మీటింగ్ కార్యవర్గం తర్వాత ఏర్పడిన తర్వాత వారు ఏమన్నారు మాట్లాడుకుంటా, ఈ రోజు ఇంటర్నెట్ 250కి ఇస్తున్నాం, వాళ్ళు ₹1000 ఇచ్చిళ్ళు. రైట్, అసలు ఈ దేశానికి మొదటగా ఇంటర్నెట్ టెక్నాలజీ పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు వినండి. నేను మాట్లాడినప్పుడు మీరు టీవీ డిబేట్ అంటే వాగ్విద టీవీ డిబేట్ అంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. అవాస్తవం అయితే ప్రజలకు మీరు చాలా అవాస్తవాలు చెప్పిండ్రు, మీరు కూడా చెప్పి చాలా అవాస్తవాలు. ఆ అవాస్తవాలకు కూడా మనం సమయం ఇస్తారు మనం చెప్పడానికి. కాబట్టి నేను చెప్పినాక మీరు మళ్ళీ మాట్లాడండి. ఈ దేశానికి ఇంటర్నెట్ పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఇంటర్నెట్
ఆపి మరి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రభుత్వాలను మణిపూర్ పంచాయతీ పెట్టిందోలే కాంగ్రెస్ పార్టీ కాదా అంటున్నా. అరే జమ్మూ కాశ్మీర్ పంచాయతీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదయే. నందారెడ్డి గారు నేను మాట్లాడినాక మళ్ళీ అన్నగారులు ఇద్దరికి కూడా సమయం ఏంటి అప్పుడు వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడినాక మళ్ళీ నాకేమైనా సమయం ఇస్తేనే మాట్లాడతారు. అనిల్ గారు కంటిన్యూ చేయండి అనిల్ గారు చెప్పండి. సో ఈ దేశానికి ఇంటర్నెట్ ఇచ్చి దేశాన్ని నడపాలని మేము అనుకుంటే ఆ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం మోదీ గారు మణిపూర్ ఇంకోటి రైట్. ఇంకోటి ఇప్పుడు నేనేమంటే దాదాపుగా గెలిస్తే మా పార్టీ మారిపోయారు. నిజంగా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యానికి ఒక చెడ్డ పేరు, పార్టీ చెడ్డ పేరు కాదు, మారినది ఒక వ్యక్తిత్వానికి చెడ్డ పేరు. మేము ప్రేమించే ప్రేమ కన్నా వారు చూపించే మోసపూరిన మోసపోయి వాళ్ళు ఈరోజు పోయి ఇక్కడ పోయి వారు రోజు సంతోషంగా ఉన్నారా? ఎందుకు వచ్చినావా అని బాత్రూమ్లో ఏడుస్తారట బీజేపీ పార్టీ మారి ఎందుకు వచ్చినామని బాత్రూంలో ఏడుస్తారట. ఈ రోజు చెప్తాను రైట్, 20 ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు దాదాపు 15 మంది రోజు మారిపోయింది. డికే అరుణ గారు మొన్న మధ్యంతర ఉత్తర్వులలో వాళ్ళ యొక్క నామినేషన్ కన్సిడర్ చేసి వాళ్ళు ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలని అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీకి ఏ లెటర్ ప్యాడ్ మీద అప్లికేషన్ పెట్టుకున్నది? బీజేపీ లెటర్ ప్యాడ్ మీద నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను బీజేపీ ఎమ్మెల్యేగా కన్సిడర్ చేయమని ఆమె ఒక రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా దేశ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ లెటర్ ప్యాడ్ మీద కన్సిడర్ చేయాలని శాసనసభ మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. ఇంతకన్నా దురదృష్టమైన మంత్రులు ఉన్న ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూనీ కాకుంటే, పార్టీలు మారకుంటే, ప్రజలకు మోసం చేయకుంటే, పార్టీలు మోసం చేయకుంటే ఇంకెక్కడ ఉంటుంది? మీరు ఈరోజు డికే అరుణ గారికి ఏ స్థాయి దేశ వైస్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చిండు, ఆమె ఒకసారి మంత్రి అని, 4 సార్లు ఎమ్మెల్యేలు అని. ఏ పార్టీలో అయిందండి ఎమ్మెల్యే? బీజేపీలో అయిందా? మంత్రి ఎక్కడ అయిందండి? బీజేపీలో అయిందా? మా దగ్గర మేము రాజకీయ వాళ్ళని సిద్ధాంతాలతో మేము తయారు చేస్తుంటే మీరు చూపించే మనీ బోర్డు, పవర్ బోర్డు, వాళ్ళు పాపం అధికారం ఈడి మోడీ బీడి మోడీ ఇవన్నీ చెప్పి పార్టీలు మారుతుంటే వాళ్ళ యొక్క అధికారం చేయించుకుని అధికార దాంతో ఎవరేం చేసేది లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ప్రజలు అనిల్ గారు రేపు ఇదే సిచ్యువేషన్ ఎదురైతే రేపు పొద్దున కూడా గెలిచినటువంటి నాయకులు ఇదే యాంగిల్లో ఇప్పుడు మీరన్న ఈడీ బోర్డీ ఇదే డబ్బులు వ్యామోహం ఇదే యాంగిల్లో రేపు పొద్దున కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తక్కువ మెజారిటీ ఆఫ్ సీట్లే వస్తే మళ్ళీ పోరన్న ఛాన్స్ ఏమైనా ఉందా? నో, ఈసారి అందుకే ఏం చేశాము, అందుకే చాలా ముందు అంతంగానే మేము ఎలక్షన్ నామినేషన్ తీసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కార్యకర్తలకు నామినేషన్ తీసుకోలేదు. ఈసారి నామినేషన్ లో ట్రూ కాంగ్రెస్ పీపుల్ ప్రజా సమక్షంలో ఓట్ల కాదండి. మనం కట్టే ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేలు పోతారు, బీజేపీలో బీజేపీ కాంగ్రెస్ ఉంటారు, కాంగ్రెస్ పోతారు. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ పార్టీకి ఉన్న కమిట్మెంట్. కానీ ఈసారి 100% ఒక ట్రూ కాంగ్రెస్ పీపుల్ ప్రజల కోసం గెలిచినా ఓడినా నిలబడి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వంలో ఉంటారని నేను తప్పనిసరి నమ్ముతున్నా. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు టీఆర్ఎస్ అన్నగారు కూడా మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ 0 అయిందని. కాంగ్రెస్ పార్టీ 0 అయితే 1000 నామినేషన్ తీసుకొస్తాయండి. మాకు పైగా నామినేషన్ తెచ్చింది. మాకు ఎంతసేపు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ సూచించడమే కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అన్నగారు ఏమంటారు, బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి దోస్తాలు పక్కన పండి ఉన్నాయి. ఓకేనా? సో చరిత్రహీనులు మేము ఎప్పుడు చరిత్ర కాదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలు చేసి అసలు భారతదేశానికి ఒక చరిత్ర అంటూ ఉన్నదంటే అది కాంగ్రెస్ చరిత్రనే. కాంగ్రెస్ చరిత్ర ఈ రోజు దేశ చరిత్ర, కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి దేశ చరిత్ర, కాంగ్రెస్ తీసుకొచ్చిన పాలసీలే చరిత్ర, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక దేశ చరిత్ర, కమ్యూనికేషన్ ఒక దేశ చరిత్ర, ఎన్నో హామీలు దేశ చరిత్ర. తెలంగాణకు వస్తే ఆరోగ్యశ్రీ ఒక చరిత్ర. ఎన్నో పథకాలు మేము తీసుకోవడానికి ఉన్నది, చెప్పినవి ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, వాటితోనే ఉంటాం. ఏం అడిగి ఈ రోజు ఓట్లు అందరూ అంటారు. నేను చెప్తున్నాను 500కు మా అక్క చెల్లెలకు 500 అనిల్ గారు ఇంకొక ప్రశ్న అండి. అనిల్ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు సిడబ్ల్యూ సమావేశాలు హైదరాబాద్ వేదికగా మీరు నిర్వహించాలనుకున్నది ఓకే గుడ్.
సో కాంగ్రెస్ని సో మరింత దూసుకెళ్లే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు, దానికి కూడా ఓకే. బట్ ఈ సిడబ్ల్యూసి సమావేశాలలో ఎలాంటి కార్యాచరణ ఉండబోతా ఉంది అంటే ఒక క్లారిటీ కూడా కావాలి కదా. ఇప్పుడు బీజేపీ చేస్తూ ఉంది, బీజేపీ చేసేటువంటి దాంట్లో కూడా ఇప్పుడు సెప్టెంబర్ 17న వాళ్ళు మళ్ళొకసారి కూడా పరేడ్ గ్రౌండ్స్ వేదిక కూడా ఒక పెద్ద కార్యక్రమం చేయబోదాము అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏం చేద్దాము అనేది కూడా ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. సో అట్లా కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాల్లో ఏం చేయబోతా ఉన్నారు అంటే కార్యకర్తలకు సూచనలు ఇవ్వబోతా ఉన్నారా, ఆ వేదిక ద్వారా ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వబోతా ఉన్నారా, తెలంగాణలో ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వబోతా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ మీటింగ్ అయినా ఏ ప్రామిస్ అయినా చరిత్రాత్మకం, తప్పకుండా దూరదృష్టితోని రాజ్యాంగ పరిరక్షణకు ఈ దేశ పురోగతి ఉంటుంది. అదే రకంగా ఈ నెల జరగబోయే 16, 17, 18 రోజులు జరిగే సిడబ్ల్యూసి మీటింగ్లో దేశానికి సంబంధించిన అన్ని విషయాలతో పాటుగా రాష్ట్ర పురోగతి కూడా తీసుకుంటుంది. మేము ఏది మొక్కుబడిగా చేయము. మొన్న బీజేపీ ఖమ్మంలో చేపట్టినటువంటి రైతు దోస బీజేపీ భరోసా అన్నగారు బీజేపీ అన్నగారు ఒక మాట మాట్లాడేటప్పుడు చెప్పాలి, నేను మాట్లాడిన తర్వాత వారు ఆ సభలో రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? 3 నల్ల చట్టాలు చేసి భారతదేశ సరిహద్దుల్లో పార్టీ బీజేపీ పార్టీ కాదా? కాబట్టి డెఫినెట్ గా సిడబ్ల్యూసి చేపట్టేటటువంటి మీటింగ్ లో ఈ రాష్ట్ర ఎన్నికల్లో రాబోయేటటువంటి ఒక పకడ్బందీ మేనిఫెస్టో కూడా రూపకల్పన ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ దేశం మెచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర పౌరులు మెచ్చే విధంగా మా సిడబ్ల్యూసి మీటింగ్ ఈ దేశ రాష్ట్ర పురోగతికి ఒక దిక్సూచిగా ఉంటుందని మేము గంటాపరంగా చెప్పాలనుకుంటున్నాం. ఎస్, 1 సెకండ్. సో నందారెడ్డి గారు, రామ్మోహన్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను ఖచ్చితంగా కూడా. నందారెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మీరు నల్ల చట్టాలను అమలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇస్తా ఉన్నాడు. అండ్ ఇంకొక అంశం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా ఒక చరిత్రాత్మకంగా నిలబడుతుంది అని చెప్పారు. సో ఆ చరిత్ర ఏంది? సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏంది అనేది రావాలి ప్రజలకి. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశ రైతాంగానికి యూరియా అందియలేనటువంటి ఒక స్థితిలో ఈ దేశాన్ని పాలించినది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం కాదా అని నేను అడుగుతున్నా. ఏ రైతన్న ఒక యూరియా బస్తా కావాలంటే తన ఈపును అడ్డం పెట్టి పోలీస్ ఆయనతోటి లాఠీతోటి దెబ్బ కొట్టించుకొని 3 రోజులు క్యూలో నిలబడితే యూరియా ఇచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అంటున్నాను నేను. ఈ దేశంలో 2014 కన్నా ముందు 1100 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లు ఇలా ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 2180 రూపాయలు చేసినాం. అంటే దేశంలో పండుతున్నటువంటి ఒక 16 పంటలకు మద్దతు ధర పెంచినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? రైతులను ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఇలా యూరియా సబ్సిడీ కానీ, ఒక డిఏపి సబ్సిడీ కానీ ఇలా 3800 రూపాయలు ఉంటే 1500కి ఇచ్చి 2300 సబ్సిడీ ఇస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఇలా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునర్ప్రారంభించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ కాదా? ఈ రైతుల కోసం, ఈ దేశ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఇలా 100 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఏ సామాన్యునికైనా ఎలాంటి రోగం వచ్చినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కు పోయినా 5 లక్షల రూపాయల స్కీమ్ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా అంటున్నా. కాంగ్రెస్ సోదరునికి తెలుసు అంటున్నా. ఈ దేశం ఎవడో బ్రిటిషోడు పెట్టినటువంటి ఒక పేరు ఇండియాను భారత్గా మారుస్తే తట్టుకోలేక దొంగల ముఠ అంతా ఒకటైతుందని ఆనాడే చాణక్యుడు చెప్పినాడు. రాజు బలవంతుడైతే దొంగలంతా ఏకమై దాడి చేస్తున్నటువంటి ఒక విషయం చెప్పినాడు. ఈ రోజు దొంగల ముఠ అంతా ఒకటి అయింది అంటున్నా నేను. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దొంగల ముఠ అంతా ఒకటి అయ్యి ఈ రోజు దొంగల ముఠ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉన్నదో ఇదంతా దొంగల ముఠ అంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఒక యూరియా ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక పరిస్థితి, 3 గంటల కన్నా ఎక్కువ ఇవ్వలేం కరెంట్, రైతులకు 3 గంటలు. అరే ఏం నీకు సామాజిక స్పృహ ఉన్నదా, లేకపోతే నీకు రైతుల పట్ల అవగాహన ఉన్నదా? అసలు ఏం చేసిపోతున్నావా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతావు అసలు నువ్వు? ఇంకొకటి, అరే గ్యాస్ ధరలు పెరిగినాయి అంటాడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి అంటాడు. అరే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నీ కాంగ్రెస్ పాలించినప్పుడు ఈ దేశంలో నువ్వు కమ్మ తెరిచి చూడు, యూట్యూబ్లో పోయి కొట్టు, గూగుల్లో పోయి కొట్టు, ప్రతి 10 సంవత్సరాలు డబ్బులు అయినది. నీ 2013లో కాంగ్రెస్ ఈ దేశంలో అధికారం ఉన్నప్పుడు 90 రూపాయలు ఉన్నటువంటి ఒక పెట్రోల్ ఇవాళ 110, 120 నడుస్తుంది. అంటే 180 రూపాయలు కావాలి. ధరలకు నియంత్రించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజలను కాపాడుతున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. బహిరంగంగా చెప్తున్నాం, బహిరంగంగా జనాలకు పోతున్నాం. ఎస్, 1 సెకండ్ ఒక్కసారి రామ్మోహన్ గారు చెప్పండి.
రామోహన్ సార్ గారు. ఇప్పుడు సోదరులు కాంగ్రెస్ గాని బీజేపీ సోదరులుగా చెప్తా ఉన్నారు, ఇద్దరు కూడా రెండు కూడా ఒకే తాను ముక్కరు సార్ ఇన్ని. Yes. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిరంతరం దేశభక్తి మేమే యొక్క దేశానికి రక్షణ వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఏమో స్వతంత్రం తెచ్చింది మేము 100 సంవత్సరాల చరిత్రవాది, ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నం చేశామని త్రివర్ణ పతాకాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చిహ్నంగా మార్చుకొని ఎలక్షన్ పోయి ఈ రోజు 50 సంవత్సరాల పరిపాలన కొనసాగింది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా భారతదేశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతారు తప్పితే అధికారం వస్తే మేము ఏం చేయాలి, ఏం చేసాం, ప్రజలకు ఏమందించిన ఒక మాట మాట్లాడతలేదు. ఇప్పుడే మిత్రుడు చెప్తున్నాడు, కాంగ్రెస్ మిత్రుడు మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ నుంచి ఐటీ గురించి మేమే ప్రాజెక్ట్ మేమే చెప్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో మెడికల్ కాలేజీ లేకుండా 55 సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. నాగార్జున సాగర్ తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. రైతులను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ముఖ్యంగా సబ్బండ వర్గాలు కోరుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కదా. రైతులు ఎవరైతే కరెంట్ కావాలని కోరుకుంటే 3 గంటలు కరెంట్ ఇస్తాం చాలని చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ₹1 కూడా తెలంగాణ అభివృద్ధిగా కేటాయించామని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు, వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ చరిత్ర కదా. ఈనాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు హర్షించకుండా ఇటువంటి తప్పుడు మాటలు చెప్పి కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలతో అధికారం రావడం కళ్ళైది తప్పకుండా గుర్తుంచుకోవాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ జీరో కాలేదని మిత్రుడు చెప్తాను. కాంగ్రెస్ మిత్రుడు 100% కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి అభివృద్ధి చూసి అందరూ కూడా బీఆర్ఎస్ వైపు వస్తా ఉన్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం గడిచిన 9 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పార్టీలో సంక్షోభం లేకుండా, ప్రభుత్వంలో సంక్షోభం లేకుండా, తెలంగాణ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమర్థవంతమైన నాయకత్వం నిర్మాణం చేసి మంత్రులు గారు ఈ రోజు ఐటీ గురించి చెప్పుకుంటే కేటీఆర్ గారు ఒక్కసారి పత్రికల్లో రోజు మేము చెప్తే మీకు అతిశయోక్తి అనిపిస్తుంది. పత్రికల్లో చూడండి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఐటీ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి విచ్చేసి అనువైన ప్రదేశం తెలంగాణ, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి సిస్టమ్ బాగుంది, 15 రోజుల్లో మాకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు, మాకు మౌలిక అవసరాలు కల్పన చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడతామని పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు తెలంగాణకు వస్తా ఉన్నారు. మరి ఐటీ మేము గొప్పతనం చేసిన 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించేది ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ రాకముందు. మరి ఎందుకు ఈ అభివృద్ధి చేయలేకపోయింది? మేము అది 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించినాము, 75 ఏళ్ళు అని చెప్పుకునే మీరు చరిత్ర మాది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంటారు. ఏం చేశారు? రైతుల కొరకు, బడుగు బలహీన వర్గాలకు ఏం చేశారు? గవర్నమెంట్ హాస్టళ్లకు పోతే పెచ్చులు ఊడిపోయిన బిల్డింగులు, కిటికీలకు తలుపులు లేవు, బాత్రూంలకు తలుపు లేని పరిస్థితి తెలంగాణ రాకముందు. ఇది ఒక్కసారి ప్రభుత్వ హాస్టల్కి వెళ్ళి చూడండి, బీసీ గురుకులాలు చూడండి, ఎస్సీ గురుకులాలు చూడండి, ఎస్టీ గురుకులాలు చూడండి. అద్భుతమైన విద్యను అనిపిస్తూ ఒక్కొక్కరి పైన ₹150,000 వ్యయం చేస్తూ ఈనాడు పిల్లలకు విద్య అందిస్తా ఉన్నాం. ఇదంతా ముఖ్యమంత్రి ఘనత. ఇది కాంగ్రెస్ రామ్మోహన్ గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఒక్క మాట రామ్మోహన్ గారు, ఇప్పుడు యూనివర్సిటీల గురించి, కళాశాలల గురించి మాట్లాడితే కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, లేదనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు ఎందుకు, అరెస్టులు ఎందుకు, ధర్నాలు ఎందుకు, విద్యార్థుల సరైన భోజనం లేదని రోడ్ల మీదకి ఎక్కడం ఎందుకు? మీరు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ విద్యార్థులకు ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన బురదైన ప్రయత్నం చేస్తుంది. అన్ని ఉన్నాయి. మీరు వినండి, పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వం ఇంత సీరియస్ గా స్పందించి సుమారుగా 20 మందిని అరెస్ట్ చేసి డబ్బులు రికవర్ చేయలేదంటే అందరికి జైలు పంపించడం అందరినీ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఏం పని లేక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విద్యార్థి సంఘాలకు పని లేదు, విద్యార్థి సంఘాలకు పని లేదు అని అంటే పని కల్పించలేదని అర్థం కదా. విద్యార్థి సంఘాలకు పని లేదు అని అంటే పని మీరు కల్పించలేదు అన్నట్టే కదా. అంటే ఇక్కడ మీరు విఫలమైనట్టే కదా. రామ్మోహన్ గారు ఈ మాటను కరెక్ట్ గా మీరు వినండి. ఈ రోజు విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు పని లేదు అని అంటే వారికి ఉద్యోగ కల్పన విషయంలో ఎవరు ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నామండి. మౌలిక వసతులు కేజీ నుంచి పీజీ వరకు అన్ని సంపూర్ణంగా అందిస్తున్నాం కాబట్టి ప్రతిపక్ష విద్యాసంఘాలకు పని లేదు. మిత్రులు
మీరు మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నారు. మీ మాట్లాడేప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఆగాలి, మీరు ఆగాలి, ఒక్క నిమిషం మీరు ఆగాలి. చెప్పండి, మీ ఆవేదన అర్థమవుతుంది అనిల్ గారు. ఒక్కసారి మీకు అవకాశం కల్పిస్తాను. అనిల్ గారు విద్యార్థి సంఘాలకు పని లేకుండా పోయింది ఎందుకు? అడ్మిషన్ లో పారదర్శకత, మెరిట్ ప్రాతిపదిక సీట్లు ఇస్తాను, ఎక్కడ కూడా పైరవీ లేవు. కాంగ్రెస్ పార్టీ జవాన్లో పైరవీ చేసే వాడికి సీటు, అది గుర్తుపెట్టుకోండి మిత్రులా. కాబట్టి ఏ విద్యార్థి సంఘానికి పని లేదు కాబట్టి ప్రభుత్వం పైన చిన్న చిన్న అవకాశాలు చూసుకొని ఈ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇబ్బంది లేవు. యూనివర్సిటీలో విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ అద్భుతంగా ఉద్యోగాలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారు అన్ని ఉద్యోగాల్లో భర్తీ అయిపోతాయి. విద్యార్థి సంఘాలకు రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు అన్నటువంటి పదం విద్యార్థి సంఘాలకు పని లేదు అన్నటువంటి అంశాన్ని మాత్రం చాలా తప్పు విషయం. ఎందుకంటే విద్యార్థి సంఘాలకు పని లేదు అంటే ఆ పని కల్పించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీది. ఈరోజు ఉద్యోగాల విషయాల్లో, ఉద్యోగ భర్తీ విషయంలో విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు అంటే కారణకులు ఎవరు? అధికార పార్టీయే కదా. దాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా మీరు వెనక్కి తీసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి అంశం ఒకసారి నందారెడ్డి గారు సో విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం మనకు వచ్చింది. ఇక్కడ విద్యార్థుల విషయాలకు మనం చూస్తే ఈరోజు విద్యార్థుల విషయాలలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా లేదా సక్సెస్లో ఉందా? నేను ఏమంటున్నా, కేజీ టు పీజీ నిర్బంధ విద్య ఈ రాష్ట్రంలో ఎక్కడ అమరైందని అడుగుతున్నా సోదరండి. అదే విధంగా ఈరోజు హాస్టళ్లలో కేసీఆర్ మన్మోడు ఏదైతే సన్న బియ్యంతో తింటున్నాడో, కేసీఆర్ మన్మోడు ఏ విధంగా అయితే స్కూల్లో చదువుతున్నాడో ఆ విధంగా తెలంగాణ ప్రజలు చదువుతారని చెప్పినాడు. మరి అలా సాలిసాలని మెతుకులు పెడుతున్నావు, కారపొడి పోసి పెడుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిగిపోతున్నారు. హాస్టళ్లలో మహిళలకు బాత్రూమ్లు లేనటువంటి ఒక పరిస్థితికి దిగజార్చినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ కాదు అయ్యా. విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉందంటున్నా నేను. విద్యార్థులకు కానీ విద్యార్థుల సంఘాలకు కానీ క్షమాపణ చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. వాళ్ళకు కనీస అవసరాలు గుర్తించి కనీస అవసరాలు స్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఉద్యోగాలు కలిపినటువంటి ఒక పార్టీ. సోదరా, నువ్వు మాట్లాడిన సార్ నిన్న మాట్లాడిన సార్ నువ్వు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చినావో నువ్వు చీటీ పట్టుకొని రా రేపు పొద్దుగాల. మరి రేపు పొద్దుగాల నువ్వు మేము దీక్ష చేసుకోవడానికి అవకాశం లేకుండా దీక్షా స్థలాన్ని ఎత్తివేసినటువంటి ఒక మూర్ఖుడైనటువంటి ఒక కేసీఆర్ గురించి మాట్లాడండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగంలో హక్కువ భాగంగా ఎవరైనా ధర్నాలు చేసేది కానీ రసారోపణ చేసేది కానీ నేనేమంటున్నానే, విద్యార్థి సంఘం నువ్వు విద్యార్థి నేతవే, నేను విద్యార్థి నేతనే. మనము కొట్లాడితేనే ఎంతో కొంత ప్రజలకు సమస్య సాల్వ్ అయినటువంటి ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. విద్యార్థి నేతలు మాత్రమే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశకి నేతలు అవుతారన్నటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ అది గమనించుకోండి మీరు. అంతే తప్పితే ప్రభుత్వం పైన బసలేని ఆరోపణలు చేసి ఆరోపణలు చేయడం మానుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఒకవేళ ఈ విధంగా గృహ నిర్బంధాలు వేసినట్టయితే తెలంగాణ మనకు వచ్చేది అంటున్నా నేను. గృహ నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నా. మీరు పోలీసులను వాడుకొని రాజ్యాధికారం ఎన్నో నిలబెట్టుకుంటారు. మీరు ఏం తమాషానా? దానికి సమాధానం చెప్పు నువ్వు. అనిల్ గారు నిర్బంధం ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఏం అసెంబ్లీ ముట్టాడి పిలిపిస్తే మీరు గృహ నిర్బంధం చేస్తారు. కలెక్టర్ ముట్టాడి ఏం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే కదా మీరు అరెస్ట్ చేయాల్సింది. అనిల్ గారు తమాషాలు ఏమన్నా? నందారెడ్డి గారు 1 సెకండ్. అనిల్ గారు చెప్పండి సార్. ఈ రోజు బిఆర్ఎస్ యొక్క ఈ యొక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారి యొక్క భావజాలాన్ని ఈ రోజు టిఆర్ఎస్ ప్రతినిధి అయిన బిఆర్ఎస్ ప్రతినిధి అన్నగారు బయటపరిచింది. ఈ రోజు ఒక రోజు చూడండి, అసెంబ్లీ సమావేశాలు అయితే పాకిస్తాన్ భారతదేశ సరిహద్దులు ఉన్నంత సెక్యూరిటీ ఈ రోజు. ఏ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో గంత సెక్యూరిటీ మధ్య ఉద్యమాలు జరిగిందా అంటే ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేసే సంస్కృతి టిఆర్ఎస్. ఎవరికి కావాలి మీ ఐటీ, ఎవరికి కావాలి మీ హైదరాబాద్, ఎవరికి కావాలి మీ ప్రాజెక్ట్? ఆత్మగౌరవం కావాలి మాకు తెలంగాణలో. చనిపోయిన శ్రీకాంతాచారి, చనిపోయిన కాన్స్టిట్యూషన్ కృష్ణయ్య, వీళ్ళ ఆత్మగౌరవ సమస్య ఈరోజు. నువ్వేంటి అభివృద్ధి చేసేది? 50 సంవత్సరాల టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తోని మాతో ఎంతైందో మేము అంత చేసినాం.
నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తన స్థాయిలో తను చేస్తుంది. రేపు బీజేపీ వస్తే బీజేపీ చేస్తుంది. అప్పుడు అనేది పరంపర ఒక చేతుల నుండి ఇంకో చేతుల నుండి పోయే పరిస్థితి. మాకు కావాల్సిన ఆత్మగౌరవం, స్వేచ్ఛ. ఈ రోజు తెలంగాణలో ఆ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లేదు. ఉద్యమకారులు చంపేస్తున్నారు. ఈ రోజు మరియమ్మ ఒక దళిత మహిళలు, దళితుల మీద అత్యాచారం అండి. ఖమ్మంలా రైతులు తమ హక్కుల కోసం పోరాడితే బేడీలు వేసి నడిపించిన చరిత్ర టీఆర్ఎస్. వాళ్ళ కొడుకులను పిల్లలు తిరిగిపోయిన పందులో నుంచి చిన్న పిల్లలు చూసే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక ప్రశ్న మీకు బీజేపీ పార్టీ నుంచి వస్తా ఉంది. అనిల్ గారు 1 సెకండ్ చెప్పండి. నందారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు నేను ఒక ప్రశ్న తెలుసుకున్నాను. విషయం ఏంటంటే, ఈరోజు మా మెదక్ నియోజకవర్గం ఉన్నది. మా మెదక్ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీ కోసం గత 30 సంవత్సరాల నుండి వాళ్ళు సాయశక్తిగా కృషి చేస్తున్నటువంటి ఒక నాయకులు అక్కడ ఉన్నారు. ఒక మేడం బాలకృష్ణ గాని, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గాని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గాని, సుప్రభాత్ రావు గాని, నలుగురు అభ్యర్థులు ఉన్నారు. దమ్ముంటే మీకు చాతనైతే కాంగ్రెస్ కు వాళ్ళ నలుగురిలో ఎవరికో ఒకరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. మరి అలా టీఆర్ఎస్ నుండి వచ్చేటటువంటి ఒక హనుమంతరావు కొడుకును అడాప్ట్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది అంటున్నా. మీరు టీఆర్ఎస్ లను కోవాట్లుగా చేర్చుకొని రేపు కాంగ్రెస్ లో గెలిచినా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ కు వెళ్ళిపోతారు అనేటటువంటి ఒక విషయం దీన్ని చూస్తేనే స్పష్టమవుతుందా లేదా? దీని మీద క్లారిటీ మన సోదరుని. అనిల్ గారు, అన్నగారు మంచి సమాధానం అడిగింది, మంచి ప్రశ్న అడిగింది. ఇప్పుడు బీజేపీ అన్నగారు సంధించినటువంటి ప్రశ్న, అది తన వ్యక్తిగత సిద్ధాంతమా లేదా బీజేపీ పార్టీ యొక్క? ఇది నా వ్యక్తిగత సిద్ధాంతం. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా. నా కాన్స్టిట్యున్సీలో నీ కాంగ్రెస్ కోసము నీ కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతూ సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి బయటకు వెళ్ళి వచ్చేటటువంటి ఒక ఇప్పటికిప్పుడు అడాప్ట్ చేసుకొని మరతనికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా? మీ వ్యక్తిగత ప్రశ్నకు డాక్టర్ అనిల్ గారు సమాధానం రెడీగా ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. నాకు చాలా ప్రేమ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, నాకు చాలా మంది మిత్రులు. నాకు కూడా మెదక్ పట్ల ఎంతో కొంత బాధ్యత ఉన్నది. తప్పకుండా అన్నగారు ఈ క్వశ్చన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక ఒకటే ఉండనే నిజామాబాద్ ఎంపీ గారు ఒక మంచి వీడియో రిలీజ్ చేసి మీరు చూడండి, లేకపోతే మీ దగ్గర లేకుంటే నేను కూడా పంపిస్తా. వారన్న ఒక మాట ఏంటంటే, ప్రతి విషయంలో నాకు అరవింద్, నేను పార్టీలో విభజిస్తా కానీ వ్యక్తిగతంగా అరవింద్ గారి యొక్క విషయాన్ని నేను తప్పకుండా ఏకీభవిస్తా. నేను ఒక వ్యక్తిగతంగా వారు ఏమన్నారంటే, ఎన్నికల సమయంలో ఎవరు గెలిస్తే వాళ్ళకు టికెట్ ఇవ్వండి, కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ జెండా పట్టిన కార్యకర్తలు వాళ్ళు పార్టీ ప్రభుత్వంలో కూర్చున్నాక వాళ్ళ ఒక మామూలు ఇంకోటి పార్టీ గౌరవిస్తారు. వాళ్ళు చెప్పింది బీజేపీ అభిప్రాయం, కానీ నేను కాంగ్రెస్ అభిప్రాయం చెప్తున్నాను. ఎవరు గెలిస్తే వారికి టికెట్ ఇవ్వాలన్నదే మా అభిప్రాయంలో ప్రాధాన్యత కాదు. మీరు మైనంపల్లి గారి కొడుకుకు టికెట్ ఇస్తున్నారైతే మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వ్యక్తపరచలేదు, మా లిస్టులో ఎక్కడ పెట్టలేదు. వారు అప్లికేషన్ పెట్టుకున్నారో లేదా అనే విషయం కూడా నాకైతే తెలియదు. వాళ్ళ అప్లికేషన్ ఉందని కూడా నేనైతే అనుకోను. నంబర్ 1. నంబర్ 2, తప్పకుండా అక్కడ ఉన్నటువంటి మా బాలకృష్ణ అన్న గారు నాకు కూడా మంచి మిత్రులు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారికి సముచిత స్థానం ఇస్తుంది, వారు కష్టపడ్డ దానికి సముచిత స్థానం ఇస్తుంది. ఇంకో విషయం కూడా అంటే, మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎంపీ గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కటి చాలా చిన్నగా ఎలక్షన్ల విషయంలో, ఎన్నికల విషయంలో, అభ్యర్థుల విషయంలో చాలా దశల వారీగా ఒక స్క్రీనింగ్ జరుపుతున్నాము. డెఫినెట్ గా పార్టీకి కష్టపడ్డ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూనే గెలుపు ఉండే వ్యక్తులు చేసి ఈ దేశంలో మొదట ప్రభుత్వాన్ని ఫామ్ చేసి తర్వాత మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటాం. మీరు ఇచ్చిన సలహా సూచనలు కూడా మా రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రత్యర్థి సూచనలు ప్రేమతో కూడా మేము స్వీకరిస్తాం. భారత్ జోడో అనే నినాదానికి 1 సంవత్సరం పూర్తి చేస్తుంది. జోడో యాత్రను భారత్ పేరు మీద చేస్తారు, ఇండియా పేరు కావాలంటారు. విచిత్ర కోతులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, గమ్మత్తుగా మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారే. మీరు భారత్ జోడో అని పెట్టుకున్నటువంటి ఒక యాత్రలో మీకు విశ్వాసం లేనటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళు ఆనాడ ప్రెస్ లో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అరే ఇండియా పేరు
భారత్ని కలపండి, కులాలను కలపండి, మతాలను కలపండి, అభిప్రాయాలు కలపండి. ఒక్క విషయం వన్ సెకండ్ రామ్మోహన్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. రామ్మోహన్ గారు, ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఈ దేశానికి సంబంధించిన విషయాలు భారత్ జోడో పెట్టడం, ఇండియా పెట్టడం అనేది మనం పక్కకు పెడితే, మిత్రులు కాంగ్రెస్ మిత్రులు చెప్తా ఉన్నారు ఒకటే, ఈ రోజు పార్టీ మీరు ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆత్మవిశ్వాసం లేకుంటే పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పలేదు. మనం గెలుస్తాం అని యుద్ధంలోకి పోవడమే చాలా మంచి ఆలోచన, కరెక్ట్, దాని తప్పేం లేదు. కానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనుల పైన ఆకర్షితులై మళ్ళీ ఒకసారి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది 100% డిసైడ్ అయిపోయింది. ఇంకొకటి, ఐటీ సెక్టర్ లో ముఖ్యమంత్రి తర్వాత ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు పూర్తి సంకల్పంతో తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి, ఉన్నత విద్య అభ్యసించిన అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు, మౌలిక అవసరాలు కల్పన చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలను తెలంగాణ ప్రాంతానికి ఆహ్వానించి వాళ్ళకు మౌలిక అవసరాలు కల్పన కల్పించి కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని మనం హర్షించాలని తప్పితే ప్రభుత్వం ఏదో చేస్తుందని చిన్న చిన్న విషయాలు పట్టుకుందని పట్టగాల్చి మీదేయడం, ప్రభుత్వం బురద జల్లే ప్రక్రియ పనిచేయాలి. ఎక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఏం చేస్తుందో చెప్పాలి తప్పితే ఏదో చిన్న అంశం పట్టుకోదు. 24 గంటలు భారతదేశం సంగతి దేశం సంగతి అందరూ తెలుసు. అందరూ కూడా దేశభక్తుల వైపు ఉన్నవాళ్ళం. కేవలం భారతీయ జనతా పార్టీ పేటెంట్ హక్కు కాదు భారతదేశంలో అందరూ కూడా అందరినీ హానర్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అది మీరు ఎవరిపైన రాజకీయంగా బుద్ధజల్లే ప్రయత్నం మానుకొని అభివృద్ధిని ఆహ్వానించి నిర్మాణాత్మకమైనటువంటి ఆక్షేపణలు, ఆరోపణలు చేస్తే బాగుంటుంది. కేవలం రాజకీయంగా ఎవరో ఏదో మాట్లాడి ముఖ్యమంత్రి గారు మనం దూషణ చేస్తే మనం లీడర్ అవుతాం అనుకుంటే మాత్రం అది పొరపాటు పని. తప్పకుండా అభివృద్ధి ఫలాలు తెలంగాణ సిద్ధించిన తర్వాత, గడిచిన తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉంది పరిస్థితి, ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఆ రోజు తెలంగాణ రాకముందుకు ఇక్కడ భూములు ధరలు పడిపోతాయి, రాష్ట్రం దివాలా తీస్తుంది, మౌలిక అవసరాల కల్పన ఉండదు, విద్యుత్ ఉండదు, నీళ్లు ఉండవని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టినారు. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు ఎట్లా ఉన్నాయి, దాదాపు విద్యుత్ ఎట్లా వస్తుంది, పారిశ్రామికంగా అభివృద్ధి ఎంత ముందుకు పోయినాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి వారి యొక్క పరిశీలన తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధిలో 2వ స్థానం, 3వ స్థానం, 1వ స్థానం కొరకు పోటీ పడుతూ ఈ రోజు 10 స్థానం లోపల బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది. దీన్ని హర్షించాలి. ఈ రోజు ఉద్యోగ కల్పన జరిగింది. సుమారుగా 1,00,000 పైసలకు ఉద్యోగాలు ఈ రోజు నోటిఫికేషన్ అయింది, ఎగ్జామ్ చేయడం జరిగింది. కొన్ని ఏదైతే పొరపాటు జరిగింది దానిపైన కూడా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చర్య తీసుకొని నిందితులందరూ కూడా జైల్లో వేయడం జరిగింది. ఇవన్నీ గమనించాలి. ఎటు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు దేశాన్ని ఎట్లా పరిపాలించిందండి అంటే జాతీయ జెండాను చూపించి దాని పార్టీ జెండాగా చేసుకుని అందులో అశోక చక్రం తీసి చేయగుర్తు పెట్టి ఈ రోజు ప్రజలకు ఇది అది ఒకటేనా డార్క్ లో నెట్టేసి 50 సంవత్సరాలు ఈ రోజు భారతదేశాన్ని పరిపాలించింది. బీజేపీ కేవలం దేశం మేమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తుంది. ప్రభుత్వం తెలంగాణ, జై తెలంగాణ అంటారు భారతీయ జనతా. ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ నాయకత్వం ఈ నాయకత్వం చెప్పదు. జై తెలంగాణ ఈ ప్రాంతాన్ని మేము ముందుకు పోవాలని చెప్పేసి జేజేలు పలుకుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తాం. జై తెలంగాణ అనేది కాస్త ఇప్పుడు జై భారత్ అంటుంది కదా. ఎందుకంటే కేవలం పేటెంట్ హక్కు కాదు మీది. ఉద్యోగాలకు సంబంధించి అంశాలలో నందారెడ్డి గారు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నారు. నందారెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా, అన్నగారు ఐటీ ద్వారా మస్తు కంపెనీలు తీసుకొచ్చినాము, కర్మాగారాలు నెలకొల్పినాము, వాళ్లకు 1000 కోట్లు అప్పిచ్చినాము, 100 కోట్ల సబ్సిడీలు ఇచ్చినాము, 1,00,000 రూపాయల గజం ఉన్న దగ్గర 500 కంపెనీలకు దారాదత్తం చేసినాము అనేటటువంటి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాడు. కానీ దీంతో ఉద్యోగాలు రావు అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఒక 3 షుగర్ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో, మెదక్ కానీ, బోధన్ కానీ, మెట్టిపల్లి కానీ, ఒకవేళ నువ్వు 3 షుగర్ కర్మాగారాలు ఒకవేళ ఓపెన్ చేస్తే కాలుష్యం లేనటువంటి ఒక కర్మాగారాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా
1,00,000 మందికి ఉపాధి పొందుతారు అనేటటువంటి ఒక విషయం ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకుంటే మంచిది అనేటటువంటి ఒక విషయం గుర్తు చేస్తున్నా. నువ్వు 1,00,000 ఉద్యోగాలు మొత్తం కల్పించగలిగినా చెప్పినావు, కానీ ఈ 3 కర్మాగారాల మీదనే ఒక టైర్ పంక్చర్ చేసుకునే బతుకుతాడు, ఒక పెట్రోల్ పంప్ అయినా బతుకుతాడు, ఒక చెరుకు తోటలో పనిచేసుకున్నటువంటి ఒక లేబరు బతుకుతాడు, అది చెరుకు కొట్టేటైన బతుకుతాడు, కర్మాగారంలో పనిచేసేటోళ్ళు బతుకుతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి దొరుకుతుంది. మరి వాటి జోలికి నువ్వు ఎందుకు పోతలేవు? నువ్వు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఒక హామీల మీదనే సోయి లేనటువంటి ఒక ప్రభుత్వం మీద ఉన్నది అంటే అది బీఆర్ ప్రభుత్వం. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేషన్ బియ్యం ఉన్నాయి. ఇలా రేషన్ బియ్యం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది. నువ్వు కొత్త రేషన్ కార్డు 2014 నుండి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలే అని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేవంటే 2014 నుండి ఒక రేషన్ కార్డు ఇస్తే నరేంద్ర మోడీ ఫోటో పెట్టాల్సి వస్తుంది అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు జారీ చేయలే. ఒకవేళ కుటుంబాలు ఏర్పాటు ఉంటారు, అన్నదమ్ములు ఏర్పాటు ఉంటారు, రకరకాలైనటువంటి ఒక వ్యక్తులు ఏర్పాటు ఉంటే కొత్త రేషన్ కార్డులు అనేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నా. అన్నా నేను చెప్పేదాకా నువ్వు నువ్వు చెప్పేదాకా నేను విన్నాను. అదే విధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచిలకు పెన్షన్ అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పుడు చేస్తావు అంటున్నాను నేను. నువ్వు ఒక దుబ్బాక ఎలక్షన్లు వస్తే దుబ్బాకలో 3 రోజులు ఓపెన్ చేస్తావు, హుజురాబాద్ ఎలక్షన్లు వస్తే హుజురాబాద్లో 3 రోజులు ఓపెన్ చేస్తావు, మునుగోడు ఎలక్షన్లు వస్తే మునుగోడులో 3 రోజులు వేస్తావు. నీ అయ్యా జాగీర్ అని అడుగుతున్నా కేసీఆర్ను. ఎందుకు ఓపెన్ చేస్తలేమంటున్నా నేను. ఈ 10 లక్షల మంది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి కదా, వాళ్ళకందరికి ఎప్పుడు చెప్పండి. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మహిళలు ఎవరైతే ఉన్నారో ఇదంతా మహిళలకు పెన్షన్ ఇవ్వనటువంటి ఒక మూర్ఖుడు కేసీఆర్ అంటున్నా నేను. మూర్ఖుడా కాదా అంటున్నా నేను. ఇలా డబల్ బెడ్రూమ్లు నువ్వు ఇచ్చినటువంటి ఒక హామీలలో ఈ రాష్ట్రంలో ఎన్ని కట్టినావు, ఎన్ని ఇచ్చినావు అది పట్టుకొని రమ్మని పొద్దుల ఎలక్షన్లకు ప్రజలు తిప్పి కొడతారు. మీరు బీఆర్ఎస్ ఊరికే మాటలు నేర్చుకున్నంత మాత్రాన జై తెలంగాణ అని ప్రజలను ఉద్యమాల వల్ల ఉరికించేసేసి తెలంగాణ వచ్చిన తర్వాత జాతకాలు మర్చిపోయేటటువంటి ఒక రోజు వచ్చినది. మరి డబల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు? మరి దళిత బంధు ఎవరికి ఇస్తారు అంటున్నా నేను. దళిత బంధు ఎవరికి ఇవ్వాలి? దళిత బంధుని ఎవరు నిర్ణయించాలి? దళిత బంధు ఎమ్మెల్యేలు నిర్ణయించడానికి ఎమ్మెల్యే ఎవరని అడుగుతున్నాను. ఎమ్మెల్యేకి ఏం హక్కుందని అడుగుతున్నాను. అన్నా నేను ఏమంటూ అన్ని చూస్తున్నానే. నీ ఎమ్మెల్యేలు 30%, 40%, 50% కమిషన్ తీసుకున్నాని నీ కేసీఆర్ చెప్పినటువంటి ఒక విషయం నీకు తెలియకపోతే నీ కేసీఆర్ చెప్పినటువంటి ఒక విషయం నీకు తెలుసో తెలియదు అంటున్నా. చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంక్షేమ పొలాల నుండి ఎమ్మెల్యేలు 40%, 50% కమిషన్ తీసుకుంటున్నారు అని ముఖ్యమంత్రి చెప్పిండే, నేను చెప్పట్లేదు. గా విషయం మీరు గుర్తు చేసుకోండి టీఆర్ఎస్ కార్యకర్తలు. అన్నా ఈ రోజు మా ఎమ్మెల్యే ఉన్నది పద్మా దేవేందర్ రెడ్డి. నేను చెప్పేదాకా ఇను మా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నది. ఇలా సొంత పార్టీలే ఆమె మీద విశ్వాసం లేక అవిశ్వాసం పెట్టి భారతీయ జనతా పార్టీ వెనకాల రానికి సంసిద్ధంగా ఉన్నారే. మీ టీఆర్ఎస్ కోసం తెలంగాణ కోసం కొట్లాడి అలసిపోయినటువంటి ఒక కార్యకర్తలంతా గిట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్నా నేను చెప్పేదాకా ఇను. అదే విధంగా ప్రతి ఎలక్షన్లలో ఒక్కొక్క సంటేస్తారు. మరి బీసీ బంధు అన్నారు. బీసీ బంధు అప్లికేషన్లకే పరిమితమైంది కానీ ఎంత మందికి బీసీ బంధు ఇచ్చినారే? అంటే మీరు ఎస్టీ రిజర్వేషన్ అంటారు, అంటే నిరుద్యోగ భృతి అంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కల్లి బొల్లి మాటలు చెప్పి ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకోవడం తప్ప సపరేట్ గా ఒక డిబేట్ వేదిక నడిపిద్దాం సపరేట్ గా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సిడబ్ల్యూ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ ఏంటి? ఇప్పుడు మనకు క్లారిటీ ఇవ్వడానికి డాక్టర్ అనిల్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో చర్చిద్దాం. అసలు సిడబ్ల్యూ సమావేశాల వల్ల కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఫలాలు రాబోతా ఉన్నాయి, ఇంకా ఏం కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, నూతన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయబోతా ఉన్నారో, రాబోతున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా కార్యకర్తలకు ఏమైనా జోష్ నింపేటువంటి అవకాశాలు, ఇటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. డాక్టర్ అనిల్ గారు చెప్పండి. తప్పకుండా రండి. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా ఒక సుపీరియర్ అటానమస్ బాడీ ఉంటుంది. బీజేపీలో ఉంటుంది, టీఆర్ఎస్ లో ఉంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ కూడా సిడబ్ల్యూసీ అనేది చాలా ఈ రాష్ట్రానికి కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పట్ల ఒక మంచి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ. కాబట్టి మేము ఈ 16, 17, 18 ఈ దేశానికి ఎంతో ప్రయోజనం చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తీపి కబుర్లు వినిపించే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏమేమి మేలు చేయబోతున్నాము,
ఎస్ ఎస్ భారతదేశంలో తప్పకుండా. కాంగ్రెస్ పాలనను చూసి కాదు. అలసిపోయినారు. అరే కాదే, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినట్టే మీరు యాక్సెప్ట్ చేస్తలేరు. కనీసం ఈ దేశానికి జమ్మూ కాశ్మీర్ సమస్య నందరెడ్డి అన్నా, గారు, ఒక్క నిమిషం మరే ఎట్లా అంటావు? దేశం స్వాతంత్ర దేశం అంటున్నారు కదా, ఇలా జమ్మూ కాశ్మీర్ సమస్య బాయ్సాబ్ ఒక విషయం గుర్తుపెట్టుకోను. జమ్మూ కాశ్మీర్ సమస్యను ఎవరు సృష్టించారు అంటున్నా? నీ కాంగ్రెస్ పార్టీ కాదా జమ్మూ కాశ్మీర్ సమస్యను సృష్టించింది? మరి అలా దేశానికి ఎంత అయితే ఖర్చు పెట్టినామో ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము. మహిళలకు, దళితులకు వారి ఒక ఉపాధి హామీలు వాళ్ళ హక్కు. ఈ దేశానికి ఉపాధి హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆహార చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనిల్ గారు ఇచ్చినే వద్దు తెచ్చేది ఏంది అనేది 60 ఏళ్ళు పాలిస్తే ఆల్రెడీ తెలుసు. ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు ఇంకా మనం ఇచ్చే పథకాల మీద ఎందుకు ఆధారపడి అంటున్నారు? వాళ్ళ బతుకులు ఎందుకు మార్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకే కాంగ్రెస్ తిరస్కరించిరే. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇచ్చినటువంటి ఒక పథకాలను వన్ సెకండ్ అందరెడ్డి గారు. రేపు మొన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అందరూ విన్నారు. Yes. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ 60 ఏళ్ళు మీరే కానీ నందరెడ్డి గారు ఒక ప్రశ్న ప్రజల దగ్గర నుంచి ఏంటి? ఒక్క సెకండ్ నందరెడ్డి గారు, అనిల్ గారు ఒకే ప్రశ్న ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇది చాలా మంది, నేను చాలా నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ప్రజలు అడిగినటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నను మీకు నేను కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ మీకే ఈ ప్రశ్నను ఇస్తా ఉన్నాను. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాంతోపాటుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొదట్లో దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ల పైన రాయితీ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రకటించింది, రాయితీ ఇచ్చింది. బట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ బైఫర్కేషన్కి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంటే రాయితీ ఇవ్వట్లేదని చెప్పేసి రాయితీని ఎత్తేసారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి డౌట్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, తీసుకపోతుంది, మళ్ళీ ఇస్తుంది, ఇప్పుడు వస్తే అధికారంలోకి వస్తే మళ్ళీ అదే పది చేయదు అనే గ్యారెంటీ ఏంటి అనేది ప్రజల్లో ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి డౌట్. ఇది నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి అండ్ బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలకు సంబంధించిన దాంట్లో ఇది ప్రజల్లో ఉన్నటువంటి చాలా పెద్ద డౌట్, చాలా నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు. ఆల్రెడీ మేము 500కు గ్యాస్ ఇస్తామని విషయం కర్ణాటకలో మేము రుజువు చేసినాం, ఎలక్షన్ హామీ ఇచ్చాము, ఇప్పుడు ఇస్తున్నాం. రాజస్థాన్ లో నందరెడ్డి గారు 1 సెకండ్, ఈ ప్రశ్నకు సమాధానం రాజస్థాన్ లో దాన్ని కూడా మనం అడుగుదాం. బట్ ఇప్పుడు మనకు ప్రజలకు వెళ్ళాల్సినటువంటి ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఆ 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఇచ్చి అమలు పరుస్తున్నామో రాష్ట్రంలో కూడా 500కు గ్యాస్ ఇస్తాం, తప్పకుండా ఇచ్చి తీరుతాం. అదే కాదు, గ్యాస్ తో పాటే కాకుండా మేము చేసినటువంటి ప్రతి హామీని 2 లక్షల రుణమాఫీ, గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, అదే విధంగా విద్యా అర్హత ఉన్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి 10,000, 15,000, 25,000, 1,00,000, 5 లక్షలు వాళ్ళ యొక్క నెక్స్ట్ ఎడ్యుకేషన్ కి పురోగతి గావించడానికి అది. అదే విధంగా ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడానికి వాళ్లకు 18% కాంట్రాక్టర్లు, 12% రిజర్వేషన్. అదే విధంగా ఇన్ని రోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ చేసేటువంటి కుల విచ్ఛిన్నం, డివైడ్ అండ్ రూల్ పాలసీకి స్వస్తి పలకాలని మాదిగలకు సపరేట్ కార్పొరేషన్, మాలకు సపరేట్ కార్పొరేషన్, కోయలకు సపరేట్ కార్పొరేషన్, ఎరకల సామాజిక వర్గానికి సపరేట్ కార్పొరేషన్, అదే విధంగా కోయకు సపరేట్ కార్పొరేషన్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఏటా దాదాపు 500 నుంచి 750 కోట్ల నిధులు ఇచ్చి వాళ్ళ పురోగతి చేస్తున్నాం. అదే విధంగా చేయూత కింద బీడీ కార్మికులకు, ఎయిడ్స్ రోగస్తులకు, డయాలసిస్ పేషెంట్లకు, వితంతులకు, ఒంటరి మహిళలకు అందరికీ కూడా 4,000 రూపాయలు. మీరు కొత్తగా ఏం చెప్తలేదు ఇందులో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న పనులు మీరు మళ్ళీ ప్రకటించడంలో రామ్మోహన్ గారు 1 సెకండ్ అండి. రామ్మోహన్ గారు, అనిల్ గారు 1 సెకండ్, ఒక్క సెకండ్. నందరెడ్డి గారు చెప్పండి. కర్ణాటక నుండి కర్ణాటక నుండి మాకు సురేష్ శెట్టి గారు అని ఒక ఎమ్మెల్యే గారు వచ్చినారండి. కర్ణాటక నుండి ఎక్కడికి వచ్చినారు? మా మెదక్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినారు. 4 నెలల నుండి గన్మెన్లకు జీతాలు లేవు, పిఎస్లకు జీతాలు లేవు,
పిఏలకు జీతాలు లేవు. ఎందుకు ఇస్తలేరంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మూడ్చి పడేసేసినది. ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను పాలిస్తున్నది అన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సులు డోర్ వీకేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఉన్నది. అరే కరెంటు ఫ్రీ అంటారు, కరెంటు ఉద్యోగస్తులు పోయి ఇళ్ళకి పోయి వసూలు చేయాలన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే. అంత దరిద్రమైనటువంటి ఒక పరిపాలన తెలంగాణ కొద్ది. దయచేసి మీరు అర్థం చేసుకొని చదువుకున్న అనిల్ గారు అన్నగారు ఒక్క వారి వ్యక్తిగత దాన్ని ఎలా ధృవీకరించలేదు కానీ ఒక్క పేపర్ ప్రకటన చూపించండి. ఈ పేపర్ లో రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కూడా చెప్తారు కానీ గడిచిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించకంటే ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ చెప్పేటప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు దళితుల యొక్క అభివృద్ధి పైన పరిపూర్ణంగా విశ్వాసంతో వారి అట్టడుగు స్థాయి నుంచి పైకి తీసుకురాని చెప్పేటి దళితుల యొక్క వ్యాపార సంస్థలు స్థాపించి వ్యాపారస్తులకు ఇండస్ట్రీస్ పెట్టుకునే విధంగా దళిత పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని ప్రోత్సాహాలు అందించి ముందుకు తీసుకోబోతున్నారు దళిత పారిశ్రామికవేత్తలు. మీరు అన్ని కులాలకు కార్పొరేషన్లు అన్నారు. నిజమైన రామ్మోహన్ గారు మీరు అడిగిన దళిత బంధు గురించి ఒక ప్రశ్న అండి. రామ్మోహన్ గారు దళిత బంధు గురించి ఒక ప్రశ్న. నిజమైన లబ్ధిదారుడికి నిజమైన ఎవరైతే అనగారిన వర్గాలలో ఉన్నటువంటి వారికి దళిత బంధు అందింది అని మీ గుండె పైన చేసుకొని చెప్పు. 100% దళిత బంధు ఎవరైతే అర్హులున్నారో వారికి అందింది. మీరు అన్నట్టుగా ఎక్కడన్నా 1-2 ఎవరైనా కార్యకర్తలకు ఇచ్చి ఉండొచ్చు కానీ 99.9% ఎవరైతే దళితులు ఉన్నారో అర్హత ఉందో కారు కొంటరా లేకపోతే సెంట్రింగ్ 36 స్కీములు పెట్టారండి. ఎవరు స్కీమ్ ఎవరు అడాప్ట్ చేసుకుంటే ఆ స్కీమ్ కింద వాళ్ళకు డబ్బులు ఇచ్చి బ్యాంకు ద్వారా చెక్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రీకి చెల్లించి అక్కడ జిఎస్టీ ఉన్న పర్పస్ మాత్రమే సంస్థ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతికి ఎక్కడ రూపాయి ఇవ్వలేదు. ఎవరైతే నేను పలానా కారు కొంటా అంటే షోరూమ్ నుంచి ఆ చెక్ ప్రభుత్వం నుంచి షోరూమ్ పోయి ఈయన తీసుకెళ్లి లబ్ధిదారు తీసుకుపోయి కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ వస్తుందా అన్ని చెక్ చేసి మాత్రమే కారు ఇప్పించారు. వ్యాపారం పెట్టుకుంటే ఈ రోజు దళితుల నెత్తురు తాగుతున్నటువంటి ఒక పార్టీ అని ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను చెప్పినటువంటి ఒక మాట కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే దళితులలో ఈ రోజు 100% మంది వితంతులైనరు. దళితులలో 108% మంది లివర్ ఇన్ఫెక్ట్ తోటి బాధపడుతున్నారు. కేవలం మద్యపానం తోటి అనేటటువంటి ఒక విషయం ఇది నేను చెప్తున్నటువంటి ఒక మాట కాదు సోదరా. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి ఒక మాట. దళితులను మద్యపానానికి అలవాటు చేసి మీరు మద్యం అమ్ముకోవడానికి బెల్ట్ షాప్ ఓపెన్ చేసి ఈ తెలంగాణ ప్రజల నెత్తులు తాగుతున్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోదర. నంబర్ 2 ధరణి తీసుకొచ్చి సామాన్య నందారెడ్డి గారు థ్యాంక్ యూ నందారెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు అండ్ థ్యాంక్ యూ డాక్టర్ అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో కీలకంగా మారబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతా ఉందా? కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాబోతా ఉందా? తెలంగాణలో ఏ విధమైన యాక్షన్ ప్లాన్లతో ఈ నెల జరగబోతున్నటువంటి సిడబ్ల్యూ సమావేశాల్లో ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు వేచి ఉండాల్సిందే. మొత్తంగా కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ మొదటిసారిగా కూడా సిడబ్ల్యూ సమావేశాలను తెలంగాణ వేదికగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకు మరి ఎంతమంది జనాలు రాబోతా ఉన్నారు, కార్యకర్తల్లో ఎలాంటి జోష్ నింపబోతా ఉన్నారు వేచి చూద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.